హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. మామిడి పళ్ళతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకుంటూనే ఉంటాం. అయితే ఒక్కసారి ఇలా కేసరి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూసే కంటే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఒక మామిడి పండుని తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత మామిడి పండులో ఉన్న పల్పును మొత్తం పిండేయాలి. ఇలా స్ట్రైనర్ యూస్ చేయడం వల్ల పీచు అనేది రాకుండా ఉంటుంది. తర్వాత పీసుకి ఉన్న రసం కూడా మొత్తం పిండేయాలి. ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత కాజు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. కావాలి అనుకుంటే కిస్మిస్, బాదం కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో 1 కప్పు రవ్వ, ఉప్మా కోసం ఏ రవ్వ అయితే వాడతామో అదే రవ్వ వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేగి వాసన వస్తున్నప్పుడు, అంటే కలర్ చేంజ్ అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత రవ్వని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ ఇలా ఉడికిన తర్వాత మామిడి పండు రసం వేసి అంతా బాగా కలుపుకోవాలి. మామిడి పండు యొక్క స్వీట్నెస్ అలాగే టేస్ట్ని బట్టి ఈ కేసరి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఎంత నెయ్యి ఎక్కువగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. ఇలా మ్యాంగో కేసరి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీ అయిన మ్యాంగో కేసరి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.